देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 63వ అధ్యాయం శంకరకృత శ్రీకృష్ణ స్తుతి అనే ఘట్టాన్ని మనం చెప్పుకుంటున్నాం. బాణాసురుడు యొక్క అహంకారాన్నంతా శ్రీకృష్ణ పరమాత్ముడు తన సుదర్శన చక్రాయుధంతో అతడి యొక్క సహస్ర బాహువులని ఖండించి కేవలం 4 భుజాలను మాత్రమే ఉంచడం జరుగుతున్నది. అది మనం చెప్పుకున్నాం. అయితే చివరి నిమిషంలో ఆ సహస్ర భావులు ఆ సుదర్శన చక్రాయుధం అనేటువంటిది ఖండించుకుంటూ వెళ్తూ ఇక 4 బాహువులు ఉన్నప్పుడే పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్తుతి చేశాడు. అప్పటిదాకా నందివాహనం మీద మూర్ఛపోయిన వాడిలాగా సొమ్మసిల్లిపోయినట్టుగా సమ్మోహనాస్త్రానికి అలా పడుకుని నిద్రపోతున్నటువంటి సోలిపోయినటువంటి పరమేశ్వరుడు కాస్త ఒక్క ఉదుటిని లేచాడు. ఎందుకంటే తన భక్తుడైనటువంటి బాణాసురుడిని రక్షించుకోవడం కోసం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడేమో, ఆ సుదర్శన చక్రాయుధం అతన్ని కూడా హరిస్తుందేమో అనేటువంటి భయంతో ఒకసారి లేచాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేయడం జరుగుతున్నది. ఆ తర్వాత ఈ స్తోత్రానికి సంతోషించి శ్రీకృష్ణ భగవానుడు బాణాసురుడికి చతుర్భుజాలనే ఉంచుతున్నానయ్యా, అతడు కూడా అవధ్యుడు అంటే వధింపకూడనటువంటి వాడు, అతడి వంశానికి నేను మాటిచ్చాను ముందే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు, ఎందుకంటే ప్రహ్లాదుడి వంశంలో పుట్టినటువంటి వాడు బాణాసురుడు కాబట్టి ప్రహ్లాదుడికి నేను మాటిచ్చాను, అతడి వంశంలో ఎవరిని సంహరించాలని మాటిచ్చాను కాబట్టి ఇతన్ని కూడా వధించడం లేదు, కేవలం అహంకారాన్ని మాత్రమే నేను తీసేస్తున్నాను. ఎందుకంటే అతడి బాహువుల యొక్క యుద్ధ కండూతి దానికోసమే ఈ విధంగా పరమేశ్వరుడి దగ్గరే ఆ విధమైనటువంటి మాటలు కూడా బాణాసురుడు ప్రయోగించాడు పూర్వమే. అందువలన ఇతన్ని కేవలం ఈ బాహువుల యొక్క దర్పాన్ని మాత్రమే అణిచివేస్తున్నానని చెప్పాడు. అప్పటి నుంచి బాణాసురుడు గొప్ప శివభక్తుడిగా విష్ణు భక్తుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. అయితే ఈ భక్తుణ్ణి కాపాడే సందర్భంలో పరమేశ్వరుడు చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి ఎలా ఉంది అనేది నేటి ఘట్టంలో మనం చెప్పుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. త్రిశిర అనేటువంటి శివజ్వరము, ఆ శివజ్వరం చేసినటువంటి అద్భుతమైన శ్రీకృష్ణ స్తుతి, ఆ ఘట్టాలు కూడా నిన్న మనం ప్రస్తావించుకున్నా. జ్వర బాధలతో పీడించబడుతున్నటువంటి వాళ్ళకి ఈ 4 శ్లోకాలు కూడా జ్వరము చేసినటువంటి శ్రీకృష్ణ స్తుతి అనేటువంటి అత్యంత దివ్యౌషధంగా పనిచేస్తూ ఉంటుంది. బాహుషు ఛిద్యమానేషు బాణస్య భగవాన్ భవః భక్తానుకంప్యుపవ్రజ్య చక్రాయుధమభాషత. బాహుషు ఛిద్యమానేషు, సహస్రబాహులని ఖండించుకుంటూ ఆ సుదర్శన చక్రాయుధం బాణాసురుడి యొక్క గర్వాన్నంతా అణిచివేస్తూ అలా ఉంటే వెంటనే భక్తానుకంప్యుపవ్రజ్య ఉపవ్రజ్య ఉపవ్రజ్య అంటే సమీపించి, భక్త అనుకంప, భక్తానుకంప స్వామి అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే మహావిష్ణువు, శ్రీ శంకరుడు, భోళాశంకరుడు అయినటువంటి
మహేశ్వరుడు. ఆయన ఎవరిని సమీపించాడంటే చక్రాయుధారి అయినటువంటి, అక్కడ మ్యూట్ లో పెట్టుకోలేదు, కేఎస్ఆర్ మూర్తి, చక్రాయుధం అభాషత. చక్రాయుధుడితో ఈ విధంగా అంటున్నాడట. ఏమంటున్నాడు అనేటువంటిదంతా వరుసగా ఒక అద్భుతమైనటువంటి స్తోత్రంలాగా ఇచ్చాడు. అక్కడ భక్త అనుకంపి అనేటువంటిది మనం విభజించుకోవాలండి. భక్త అనుకంపి ఉపవ్రజ్య, రెండో పాదంలో విడతీసుకుంటే కనుక మీరు భక్త అనుకంపి అంటే భక్తుల ఎడల దయ కలిగినటువంటి ఆ శంకరుడు ఎవరు? భవః, భవః శంకరుడు. భవాయ నమః, సర్వాయ నమః అంటూ మనం చెప్తూ ఉంటాం. అట్లాంటి ఆ శంకరుడు ఎవరిని సమీపించాడంటే చక్రాయుధం, చక్రమునే ఆయుధంగా కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఉపవ్రజ్య సమీపించి అభాషత ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు, ఏ స్తోత్రం చేస్తున్నాడు అనేది సవివరంగా ఇచ్చారు వ్యాసుల వారు. శ్రీ రుద్ర ఉవాచ త్వం హి బ్రహ్మ పరం జ్యోతిర్గూఢం బ్రహ్మణి వాంగ్మయే త్వం పశ్యంత్యమలాత్మానమాకాశమివ కేవలం. త్వం హి బ్రహ్మ, త్వం హి బ్రహ్మ, నీవే పరబ్రహ్మవయ్యా స్వామి అంటూ మొదలుపెట్టారు. మీరిప్పటికీ ఈ దశమ స్కందంలో ఎంతో మంది చేసిన స్తోత్రాలు మీరు విన్నారు, ఎంతో మంది చేశారు. గోపికలు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, గోపికలు, అలాగే దేవకీ వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళు, అనేక మంది దేవతలు, ఋషులు, మహర్షులు, వీళ్ళందరూ చేశారు. ఈ స్తోత్రాలన్నీ మీరు ఒక్కసారి అవలోకన చేస్తే అన్నిటిలో కూడా సారాంశం ఒకటే కనిపిస్తుంది. అన్ని స్తోత్రాల రహస్యము ఒకటే. ఆ పరమాత్మని ఎలా వర్ణిస్తున్నారో మీరు ఒక్కసారిగా పక్కన పెట్టుకుని చూడండి. ఆ స్తోత్రాలన్నీ అన్నిటిలో ఆ పరమాత్మని ఎలా వర్ణిస్తున్నారో చూడండి. కాబట్టి మనం కూడా భగవంతుని ఎందుకు ఇన్ని స్తోత్రాలు ఈ విధంగా చేస్తున్నారు, అందరూ ఒకటే స్తోత్రం ఈ విధంగా చేస్తున్నారంటే దాని అర్థం పరమాత్ముని సర్వాంతర్యామి అని వాళ్ళ యొక్క అంతరంగంలో ఉన్నటువంటిది బహిర్గతం చేస్తున్నారు. అట్లా మనం కూడా పరమాత్ముడు ఏ విధమైనటువంటి స్వరూపంతో ఉంటాడు అనేటువంటి ఈ స్తోత్రాల ద్వారా తెలుసుకుని అటువంటి పరంధాముణ్ణి అనునిత్యము మనం ఉపాసన చేసుకుంటూ అంతరంగంలో తరిస్తూ ఉండాలి. అట్లా ఇక్కడ జ్ఞానోదయమైంది కాబట్టి వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. మనం ఇన్ని స్తోత్రాలు చేస్తున్నాం, మనకి ఇంకా ఎన్నోసార్లు జ్ఞానోదయం అవుతూ ఉన్నాయి. కాబట్టి మనం భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు భగవంతుడు ఈ విధమైనటువంటి స్వరూపంతో ఉంటాడనే అవగాహన మనకి రావాలి. అది మనం గమనించుకోవాలి. ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. త్వం హి బ్రహ్మ పరం జ్యోతిర్గూఢం బ్రహ్మణి వాంగ్మయే. అయ్యా పరమాత్మ నీవే పరబ్రహ్మవి, సర్వాంతర్యామి అయినటువంటి పరబ్రహ్మవి నీవే అంటూ మొదలుపెట్టాడు అక్కడ స్వామితో. అంతేకాకుండా ఎట్లాంటి వాడివి? త్వం జ్యోతి గూఢం బ్రహ్మణి వాంగ్మయే. వాంగ్మయం, బ్రహ్మణి వాంగ్మయం అంటే దాని అర్థం వేదమంత్రాలు. ఆ వేదమంత్రాల యొక్క తాత్పర్య రూపంతో ఉన్నటువంటి గూఢమైనటువంటి నిగూఢమైన రహస్యార్థకమైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఉపనిషత్ సారాలతో కూడుకున్న తత్వాలు ఏవైతే ఉంటాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి తేజోమూర్తివి నీవే నాయన. అంటే వేదాలు, వేదాంతాలు, వేదార్థాలు, ఉపనిషత్ సారాలు కూడా తెలిపేటువంటి నిగూఢమైనటువంటి తత్వమైనటువంటి పరబ్రహ్మవి, జ్యోతి, జ్యోతిస్వరూపుడివి, పరంజ్యోతివి నీవే స్వామి అంటూ పరమేశ్వరుడు వేడుకుంటున్నారు. అట్లాంటి నిన్ను ఎవరు చూస్తున్నారట? యం పశ్యంతి అమలాత్మానం. అమల ఆత్మానం, నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపులైన సాధకులు యం పశ్యంతి, ఎవరినైతే చూస్తున్నారో అటువంటి పరమాత్మవి నీవే. సాధకులైనటువంటి వాళ్ళు, అమలాత్మానం అంటే నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపులైనటువంటి యోగ సాధకులు ఏ పరమాత్మనైతే చూస్తున్నారో అటువంటి పరబ్రహ్మవి నీవే. ఎలా చూస్తున్నారు? ఆకాశమివ కేవలం అంటూ ఒక ఉపమానం కూడా పోల్చారు అక్కడ. అంటే ఆ పరబ్రహ్మ ఎట్లా ఉంటుందయ్యా అంటే అద్వితీయమైనటువంటి ఆకాశం. ఆకాశానికి అద్వితీయం, దానికి మరొక ఉపమానం చెప్పడం. ఆకాశం ఆకాశం అంతే.
దాని ఉపమానం పోల్చలేదు. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే అన్నట్టుగా అట్లాగే ఇక్కడ కూడా ఆకాశం ఆకాశమే, అద్వితీయం అంటే రెండవది లేదు, దాంతో సమానమైనటువంటి రెండవది లేదు. అట్లా నిర్వికారమైనటువంటి ఆ ఆకాశము వలె అద్వితీయమైనటువంటి శుద్ధమైనటువంటి అంతఃకరణము గల పరమాత్ములు విద్వాంసులందరూ కూడా నిన్నే తెలుసుకుంటున్నారయ్యా, నీ కోసమే సాధన చేస్తున్నారయ్యా అంటూ మహేశ్వరుడు స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నాడు. తర్వాత 35, 36 ఈ 2 శ్లోకాలలో కూడా పరమేశ్వరుడు ఆ పరంధాముడి యొక్క అద్భుతమైనటువంటి విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఆ విరాట్ స్వరూపానికి ఏవేమిటి, ఆయన యొక్క శరీర అంగాలలో ఏవి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ పదార్థాలు ఉన్నాయి, ఏ దేవతలు ఆవాహన అయి ఉన్నారు అనేటువంటిదంతా వర్ణిస్తున్నాడు అక్కడ. 35, 36 ఈ 2 శ్లోకాలు కూడా పరమాత్మ యొక్క విరాట్ స్వరూప వర్ణన. ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఆయన యొక్క అంగాలలో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా వర్ణిస్తున్నారు. నాభిర్నభో అంటూ ప్రారంభించి, నాభిర్నభోగ్నిర్ముఖమంబురేతో ద్యౌశీర్షమాశాశ్రుతిరంగ్రిరుర్వీ చంద్రో మనో యస్య దృగర్క ఆత్మా అహం సముద్రో జఠరం భుజేంద్రః రోమాణి యస్యౌషధయోంబువాహాః ఏషా విరించోధిషణా వితర్కః ప్రజాపతిర్హృదయం యస్య ధర్మః స వై భవాన్ పురుషో లోకకల్పః అంటూ 2 శ్లోకాలలో స్వామివారి యొక్క విరాట్ స్వరూపంలో ఏ అంగాలలో ఏమేమి ఉన్నాయి అనేది. నాభిర్నభః, నభః అంటే ఆకాశం, నాభిః. ఇక మొత్తం అంతా కూడా చక్కగా వరుసగా ఆ 2 శ్లోకాల యొక్క అర్థాన్ని మనం ఒక్కసారి భావన చేసుకుంటేనండి ఏ భాగాలలో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది. నాభియందు ఆకాశాన్ని, ముఖంలోనే ఉన్న అగ్నిని మనం ఊహించుకుంటూ వెళ్ళాలి. ఆయన ముఖమే అగ్ని, అగ్ని ఆయన ముఖంలో ఉంటాడు. శిరస్సునే ఉన్న స్వర్గాన్ని, ఆయన యొక్క శిరోభాగంలో స్వర్గం ఉంటుంది. చెవులలో దిక్కులు, నేత్రాలలో సూర్యుడు, మనస్సులో చంద్రుడు, పాదాలలోనే ఉన్న భూమిని, అలాగే ఆత్మలో అహంకారాన్ని, ఆత్మలో అహంకారమే ఈయన. కడుపులోనే ఉన్న సమస్తమైనటువంటి సముద్రాలు, అలాగే ఆయన యొక్క రేతస్సులో నీటిని, అలాగే భుజాలలో ఇంద్రుణ్ణి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిదంతా కూడా మనకి లఘున్యాసంలో చక్కగా ప్రతిరోజు రుద్రాభిషేకం చేసే వాళ్ళకి లఘున్యాసం అని ఉంటుంది. ఆ లఘున్యాసంలో ఇవే చెప్పుకుంటాం మేము. లఘున్యాసం చేసేవాళ్ళు. అంగన్యాస కరన్యాసం అంటే, న్యాసము అంటే ఉంచుట, అంటే మన శరీర అవయవాలలో ఏ దేవతని ఆవాహన చేసుకుని మనం ఆ అభిషేకాన్ని ప్రారంభించాలి అని చెప్పేటప్పుడు ఈ శరీర భాగాలు నా భుజములందు దేవేంద్రుడు ఉండుగాక, నేత్రములందు సూర్యచంద్రుడు ఉండుగాక అని మేము లఘున్యాసంలో చెప్తూ ఉంటాం. అదే ఇక్కడ కూడా. అంటే విరాట్ స్వరూపంలో ఇప్పుడు కూడా చెప్తున్నది అదే. అక్కడ పాదాలలో భూమిని, ఆత్మలో అహంకారాన్ని, కడుపులో సముద్రాలను, రేతస్సులో నీటిని, అలాగే భుజాల్లో దేవేంద్రుడు ఉంటాడు. చివరికి 2వ శ్లోకంలో కూడా వెంట్రుకల్లో వృక్ష ఔషధి విశేషాలు కూడా ఉంటాయని చెప్తున్నారు అక్కడ. ప్రజాపతిర్ హృదయం 2వ శ్లోకంలో కూడా రోమాణి యస్య ఔషధయోంబువాహః, రోమాలలో ఆయన యొక్క వెంట్రుకలలో కూడా, రోమాలలో కూడా అనేకమైనటువంటి వృక్షాలు, ఔషధాలు, శిరోజాలలో, అలాగే శిరోజాలలో బ్రహ్మలందరూ శిరోజాల్లో ఉంటారు. జ్ఞానంలో సృష్టిని దాచి మొత్తం జగత్ కళ్యాణం కోసం ఆయన అలా విరాట్ స్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడయ్యా స్వామి. జ్ఞానంలో ఆయన సృష్టిని, ప్రజాపతులని ఆయన పెట్టుకుంటాడు. ఆయన జ్ఞానంలో హృదయంలో ఏముంటుంది, ఆయన పరమాత్మ యొక్క హృదయంలో అంటే ధర్మం ఉంటుంది. హృదయస్థానం ధర్మం ఆయన. అట్టా ఈ విధమైనటువంటి స్వరూపం కలిగినటువంటి విరాట్ స్వరూపంగా స్వామిని అభివర్ణిస్తున్నారు ఇక్కడ పరమేశ్వరుడు. నాభిర్నభో అగ్నిర్ముఖః అంబురేతః, అంబు అంటే జలములు, ఆ జలములే ఆయన యొక్క రేతస్సు. జౌహు శీర్షం, జౌహ అంటే స్వర్గలోకం అని అర్థం. ఆ స్వర్గలోకం అనేటువంటిది ఆయన యొక్క శీర్ష భాగం, శిరోభాగం. ఆశా శృతి, శీర్షం ఆశా శృతి అంటూ అట్లా ఒక్కొక్కటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆపాద మస్తకము వర్ణించుకుంటూ వెళ్తున్నారు. అట్లా ఆశా అనే పదానికి అర్థం దిక్కులు అని అర్థం. సమస్తమైనటువంటి దిక్కులు కూడా
ఆశా శృతి, ఆయన యొక్క శ్రవణేంద్రియాలు. శృతి, ఆశాశ్రుతి, అంఘ్రిరుర్వి. అంఘ్రి అంటే పాదములు. మనం అంఘ్రి అనేటువంటిది మనకి ఈ భాగవతంలో ఎన్నోసార్లు వచ్చాయి. స్వామి వారి యొక్క అంఘ్రిమూలములందు భక్తులు విన్నవించుకోవటం అనేటువంటి. అంఘ్రిహి ఉర్వి అనేటువంటి అంటే పృథివీ ఆయన యొక్క పాదములు. చంద్రో మనః, మనోకారకుడు, బుద్ధికారకుడు, మనస్సుకి ప్రధానమైనటువంటి కారకుడు చంద్రుడు. యస్య దృక్ అర్కః, ఎవరి యొక్క దృక్కులైతే, దృక్కు అంటే దృష్టి, చూపు, ఆ చూపుల్లో ఎవరుంటాయంటే అర్కః, సూర్య భగవానుడు ఉంటాడు. ఆత్మ అహం, ఆయన యొక్క ఆత్మలో ఎవరుంటారంటే అహం, అహంకారం అనేటువంటిది ఉంది. ఇక్కడ అహం అంటే రెండు అర్థాలు ఉంటాయండి. అహం అంటే సంస్కృతంలో అహం అంటే నేను అని అర్థం. అహం అంటే అహంకారం అనేటువంటిది రెండు అర్థాలు ఉంటాయి. ఆత్మ అహం, ఇక్కడ ఆత్మ అహం అంటే అహంకారమే ఆత్మ అని చెప్పటం కంటే పరమేశ్వరుడే ఆయన ఆత్మ అని చెప్తే ఇంకా సుందరంగా ఉంటుంది. అంటే కాబట్టి విష్ణుమూర్తి యొక్క ఆత్మస్వరూపం ఎవరయ్యా అంటే శివుడు, పరమేశ్వరుడు. పరమేశ్వరుడు యొక్క ఆత్మ ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. వీరిద్దరి యొక్క శివకేశవుల యొక్క సాంగత్యం అంత చక్కగా ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో, ఇప్పుడు కాదు, అంత తర్వాత జరిగినటువంటి పురాణాల్లో కూడా శివకేశవులు ఇద్దరు కూడా ఈ విధంగా ఎంతో మిత్రత్వంగా ఉంటూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా ఈయనతో మిత్రుడిగా ఉండాలని చెప్పి అనేకమైనటువంటి వరాలు కూడా పొందినటువంటి వాడు శ్రీకృష్ణ భగవాన్. అర్జునుడితోనూ అలాగే పొందాడు మహాభారతంలో. నేను ఎప్పుడు అర్జునుడితో ఈ విధంగా కలిసిమెలిసి ఉండాలి, స్నేహంగా ఉండాలి. అట్లా పరమేశ్వరుడితోనూ అలాగే ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆత్మ అహం సముద్రో జఠరం. సముద్ర జఠరం, సముద్రం ఎవరయ్యా అంటే జఠర భాగం అంటే ఉదర భాగం. భుజేంద్ర, భుజముల స్థానంలో ఎవరున్నారంటే ఇంద్రుడు, దేవేంద్రుడు భుజస్థానంలో ఉంటారు. భుజేంద్ర. కాబట్టి మనకి ఆ లఘున్యాసంలో కూడా ఇవన్నీ ఉన్నది ఉన్నట్టుగా అలాగే చెప్పుకుంటాం. కాబట్టి దేవతా ఆవాహనని దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే లఘున్యాసమైన, అంగన్యాసమైన, కరన్యాసమైన, మహాన్యాసమైన ఏవైనా సరే భారత భాగవతాలలో శ్లోకాల రూపంలో నిబద్ధించేశారు. కాబట్టి ఈ శ్లోకాలను మనం ప్రార్థిస్తే మనం లఘున్యాసం చేసినట్టే లెక్క. అంటే ఆయా రూపాలు భగవంతుని మనం ఆపాదించుకున్నట్టే లెక్క. అందుకే ఈ పురాణాలు గాని, మహాభారతం గాని, మహాభారతాన్ని పంచమ వేదం అని అంటారు. అందుకే కాబట్టి వేద మంత్రాలు పఠించలేనటువంటి అర్హత లేరు అనుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి శ్లోక రూపంలో, పురాణ రూపంలో మనం దాన్ని పఠించుకుని ఆ శక్తిని, దాంతో సమానమైన వేద శక్తిని మనం పొందవచ్చు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. రోమాణియస్య ఔషధయోంబువాహ. రోమాణి, ఆ పరమాత్ముడి యొక్క రోమభాగాలన్నీ కూడా ఏమిటాయంటే అనేకమైనటువంటి ఓషధులు, వృక్షములు. ఔషధయో అంబువాహ. అంబువాహ, అంబువాహ అంటే మేఘములు అన్నట్టు. ఆ మేఘాలు ఏమిటాయంటే ఆయన యొక్క కేశములు. అలాగే విరించో ధిషణ. విరించి అంటే బ్రహ్మదేవుడు, సాక్షాత్తు స్వయంగా బ్రహ్మదేవుడు ఎవరై అంటే ఆయన బుద్ధిలో ఉంటాడు. ధి అంటే బుద్ధి. ధియో యో నః ప్రచోదయాత్, బ్రహ్మదేవుడే బుద్ధి. అలాగే ప్రజాపతి జననేంద్రియంలో ఉంటాడు. విసర్గ అంటే జననేంద్రియం. విసర్గ ప్రజాపతి, ఆ విసర్గ జననేంద్రియానికి సంబంధించినటువంటి వాడు ఎవరి అంటే ప్రజాపతి, అక్కడ ఉంటాడు. హృదయం యస్య ధర్మ, ఆయన మామూలుగా మనం ఆచరించే ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఆ ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మమే పరమాత్ముడి యొక్క హృదయస్థానం. ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మాన్ని మనం పాటిస్తూ అట్లాంటి ధర్మాన్ని హృదయంగా కలిగినటువంటి ఆ పరమాత్ముడు సవై భవాన్ పురుషో లోకకల్ప. ఈ విధంగా కలిగినటువంటి నీవు సమస్త లోకాలచే లోకాంతరం నుండి కల్పించబడి విరాట్ పురుషుడివై నిశ్చయంగా మమ్మల్ని ఈ విధంగా ఆదుకుంటున్నావు నాయన, పరిపాలిస్తున్నావు నాయన అంటూ సవై భవాన్. వై అనే ఒక్క శబ్దం ఏంటంటే నిశ్చయంగా, ఖచ్చితంగా అటువంటి స్వరూపం కలిగినటువంటి భగవంతుడివి నీవే అని చెప్పడం అర్థం. పరమ పురుషుడివి, విరాట్ స్వరూపుడివి నీవే అని చెప్పడం. అయితే ఈ ఎత్తినటువంటి ఈ అనేకమైనటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో, తవావతారోయమకుంఠధామన్ ధర్మస్య గుప్తై జగతో భవాయ వయం చ సర్వే భవతానుభావిత విభావయామో భువనాని సప్త.
నీ అనుజ్ఞతోనే మేము ఈ లోకాలని పరిపాలిస్తున్నామయ్యా అంటూ పరమేశ్వరుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని స్తుతిస్తున్నాడు. వయం చ సర్వే, మేమందరం కూడా, అంటే నేను, నాతో పాటు బ్రహ్మాది దేవతలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా భవత అనుభావిత, నిన్ను అనుసరించే వాళ్ళమే. అనుభావిత అంటే నిన్ను మనసులో స్మరించుకుని నీ ఇచ్చేటువంటి శక్తి ద్వారా నిన్ను అనుసరిస్తూ నీ కింద సేవకుల్లాగా సప్తభువనాన్ని విభావయామ. సప్తభువనాన్ని 7 లోకాలని, మా లోకాలు మాకు ఇచ్చినటువంటి ఏ ఏ లోకాలైతే ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ 14 లోకాలు అన్నిటిని కూడా విభావయామ. విభావయామ అంటే రక్షించుట, పరిపాలించుట. మేమందరం వాటిని ఈ విధంగా నీ ఇచ్చిన శక్తితోనే పరిపాలిస్తున్నాం. తవ అవతారో అయం, నువ్వు ఎత్తినటువంటి ఈ అవతారం ఏదైతే ఉందో, అద్భుతమైనటువంటి ఈ అవతారం దేనికోసం? అకుంఠధామన్ ధర్మస్య రక్షణాయ. నువ్వు ఎత్తినటువంటి ఈ అవతారం కూడా ఈ ధర్మరక్షణ కోసమే. అఖండమైనటువంటి జ్యోతి స్వరూపమైనటువంటి ఈ అవతారం, కృష్ణ పరమాత్మ యొక్క అవతారం కూడా కేవలం ధర్మాన్ని రక్షించడానికి, ఈ జగత్తుని జగతో భవాయ, ఈ జగత్తుని రక్షించడం కోసమే నాయన, జగత్తు యొక్క అభివృద్ధి కోసమే ఈ అవతారాన్ని నువ్వు ధరించావు. మేమందరం కూడా నీ అనుయాయులము, నిన్ను అనుభావించేటువంటి వాళ్ళము. అనుభావిత అంటే నిన్ను అనుగ్రహించుకోవడం కోసం వచ్చినటువంటి వాళ్ళం మేమందరం కూడా. అట్లా నీ యొక్క అనుజ్ఞతో మేము ఈ విధంగా సృష్టిని రక్షిస్తూ ఉన్నామని చెప్పి పరమేశ్వరుడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ వారిని స్తోత్రం చేస్తున్నాడు అక్కడ. అంతేకాకుండా త్వమేక ఆద్య పురుషో ద్వితీయః తుర్యః స్వదృక్హేతురహేతురీశః ప్రతీయసేథాపి యథా వికారం స్వమాయయా సర్వగుణ ప్రసిద్ధైః. త్వమేక ఆద్యః పురుషః అద్వితీయః. త్వం ఏకః, నువ్వొక్కడవే ఆద్యః. ఆద్యం అంటే మొట్టమొదటి వాడు అని అర్థం. ఆద్య పురుష, ఆద్యంతాలు అంటాం, ఆది అంతం. దాంట్లో ఆది అంటే మొదటివాడు, నీవు ఒక్కడివే మొదటివాడి. ఆద్య పురుషుడి, పరమ పురుషుడి, ఆది పురుషుడి. అంతేకాకుండా అద్వితీయ, పోనీ నీతో సమానం వచ్చేవాడు, నీకంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు ఎవరన్నా ఉన్నారంటే ఓహో అద్వితీయ నా ద్వితీయ అంట. నీకంటే రెండవ భిన్నమైనటువంటి వాడు లేనే లేడు, అట్లాంటి వాడివి నీవు. అంతేకాకుండా తుర్య, తుర్య తుర్య అనే పదానికి అర్థం శుద్ధమైనటువంటి వాడు అని, పరమశుద్ధ స్వరూపమైనటువంటి వాడివి నీవు. అంతేకాకుండా స్వదృక్ హేతురహేతురీశ, హేతు అహేతురీశ అంటున్నారు అక్కడ. దాన్ని విడ తీసుకుంటే స్వధృత్, స్వధృత్, ధృత్ అంటే స్వధృత్, హేతురహేతు. స్వధృత్ అనే పదానికి అర్థం అక్కడ స్వయం ప్రకాశకుడు అని అర్థం. అక్కడ స్వయం ప్రకాశకుడు, అది రాసుకోవాలి అక్కడ. తుర్య స్వధృత్ హేతురహేతురీశ అంటూ స్వామిని కీర్తిస్తున్నాడు అక్కడ. త్వమేక ఆద్య పురుషో అద్వితీయ, నువ్వు ఒక్కడివే స్వామి, నీవే ప్రధానమైన పురుషుడివి, రెండో వాడు నీతో భిన్నమైనటువంటి వాడు లేనే లేడు. నీవే అనేకమైనటువంటి రూపాల్లో రూపాంతరం చెందుతూ ఉంటావు. అంతేకాకుండా కారణమైనటువంటి వాడివి నీవే. కారణం లేక ఉన్నప్పటికీ కూడా ఆ కారణం ఉన్నదాన్ని పరిపాలిస్తున్న వాడివి నీవే. హేతు అహేతు ఈశ అని పదాలు ఉన్నాయి అక్కడ. హేతు అంటే కారణం, సమస్తమైనటువంటి జగత్తుకి కారణభూతులు ఎవరు? పరమాత్మ. అహేతు అక్కడ అహేతు. హేతురీశ అనే పదానికి అర్థం ఏమన్నా, సమస్తమైనటువంటి ప్రపంచాన్ని నీ కారణంతో పుట్టించావు, వాటన్నిటికీ ప్రభువువి నువ్వు, నీకు మాత్రం ఏ కారణం లేదు. ఇంకా చెప్పాలంటే అన్నిటికీ సృష్టి కారణం ఉంది, నీకేమన్నా ఏ సృష్టి కారణం నీకు లేదు. అన్నిటికీ ఇంద్రియాల జంజాటం ఉంటుంది, నీకు ఏ ఇంద్రియాలు అంటుకో. అట్లా అహేతువు నువ్వు, నీకు ఏ హేతువులు ఉండవు, నీకు ఏ కారణం ఉండదు. కానీ కారణాల వల్ల జన్మించినటువంటి సృష్టికి అంతటికీ కూడా నువ్వు ఈశ్య. ఈశ్య అంటే ప్రభువు, అట్లాంటి వాడివి నువ్వు అని చెప్పడం అక్కడ. అక్కడ తుర్య అంటే శుద్ధమైనటువంటి వాడు, అలాగే స్వధృత్ అంటే స్వప్రకాశ జ్ఞాన రూపుడు అని అర్థం. అక్కడ స్వయం ప్రకాశకుడు స్వధృత్, స్వధృత్ ఇక్కడ తీసుకుంటానండి. ఆ తర్వాత హేతురహేతురీశ ప్రతీయసే థాపి యథా వికారం. ప్రతీయసే థాపి,
అథాపి అథాపి అంటే అయినప్పటికీ కూడా స్వమాయయ నీ మాయ చేతనే స్వమాయయా సర్వగుణ ప్రసిద్ధై. స్వమాయ అంటే నీ యొక్క మాయ చేతనే సమస్తమైనటువంటి ఈ ప్రసిద్ధమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో, ఏ గుణాలు మనకి తెలిసిన సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉంటాయో, ఈ గుణాల చేత యథావికారం, ఈ దేహేంద్రియాది సర్వగుణాల వికారం మనం పొందుతూ ఉంటాం. ఇవన్నీ మనం పొందుతాం. కాబట్టి మాయాధికమైనటువంటి ఉపాధుల్ని పొంది నీ మనస్సు వేర్వేరు జీవులతో జనిస్తూ ఉంటుందయ్యా. అంటే నీ మనస్సు నుండే మొత్తం నీ సంకల్పంతోనే మేమందరం పుట్టాం. గుణాలు, సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి వాటితో త్రిగుణాలతో మేమందరం పుట్టాము. కానీ గుణాతీతుడు అయ్యుండి కూడా నువ్వు మాతో కలిసి అలా మా మధ్యలో తిరుగుతూ ఉంటావు. అది దాని అర్థం. గుణాతీతుడు అయ్యుండి కూడా మాతో పాటు తిరుగుతూ ఉంటావు అంటూ అక్కడ ప్రతీయసేథాపి, ప్రతీయసే అనే పదానికి అర్థం ఆ విధంగా మాకు తోస్తున్నావు, ఆ విధంగా మాకు అగుపడుతున్నావు, మాకు అనిపిస్తున్నావు. ప్రతీయసే అంటే ప్రతీయసే అథాపి యథా వికారం. ఎట్లా కనిపిస్తున్నావు? సామాన్య మానవుడిలాగా అందరిలాగానే వికారాలు కలిగినటువంటి పరమ పురుషుడిలాగా కనిపిస్తున్నావు తప్ప అద్వితీయుడిలాగా కనిపించవు. సామాన్య జనుల్లో కలిసిపోతావు. వికారాలు ఉన్నటువంటి వాడిలాగా కనిపిస్తావు, నిర్వికారుడు. హేతు ఉన్నట్టుగా కనిపిస్తావు, అహేతువి. ఇంద్రియాతీతములైనటువంటి వాడివి, కానీ ఇంద్రియాలతో ఆడుకుంటున్నట్టుగా మాతో పాటు మధ్యలో అలా కనిపిస్తుంటావు. ఇదంతా ఎలా నడుస్తుంది? స్వమాయయ, కేవలం నీ మాయ చేత మాత్రమే. సర్వగుణ ప్రసిద్ధై, సమస్త గుణాలతో ప్రసిద్ధమైనటువంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఈ విధంగా మామూలుగా అతి సామాన్యంగా తిరుగుతూ ఉంటావయ్యా. ఇది నీ లీల అంటూ శివయ్య కీర్తిస్తున్నాడు. యథైవ సూర్యః పిహితశ్ఛాయయా స్వయా ఛాయాం చ రూపాణి చ సంచకాస్తి ఏవం గుణేనాపిహితో గుణాస్త్వం ఆత్మప్రదీపో గుణినశ్చ భూమన్. సూర్యుడు ఏ విధంగా అయితే తన ఛాయతో కప్పేస్తూ ఉంటాడో, యథా పిహితః ఛాయయా స్వయా, అలా నువ్వు కూడా నీ యొక్క ఛాయతో ఇలా కప్పేస్తూ మాయ చేస్తూ ఉంటావయ్యా అంటూ సూర్య భగవానుడితో ఉపమానం చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. అంటే సమస్తమైనటువంటి లోకాలని కూడా సూర్యుడు తన ఛాయారూపంతో ఏ విధంగా అయితే మేఘాల్లాగా కప్పేస్తాడు, ఆచ్ఛాదనం చేసేస్తాడు. సూర్య పిహిత అంటే కప్పివేయుట అని అర్థం. కప్పివేయుట. ఎలా కప్పేస్తాడు? తన యొక్క ఛాయతో. ఛాయయా స్వయా ఛాయాం చ రూపాణి సంచకాస్తి. చకాస్తి అనే పదానికి అర్థం ప్రకాశించుట. సూర్యుడు తన యొక్క ఛాయతో అన్ని లోకాలని కప్పివేసినప్పటికీ కూడా సమస్తమైనటువంటి వస్తువులలో ప్రకాశిస్తూనే ఉంటాడు. దేంతో ప్రకాశిస్తున్నాడు? సూర్యుడు అన్నిటినీ కప్పేశాడు తన యొక్క నీడతో, తన యొక్క కిరణాలతో. అన్నిటినో కప్పివేసినప్పటికీ కూడా ఆ సూర్యుని యొక్క ప్రభావం అనేటువంటిది మనకి కంటికి కనిపించేటువంటి ప్రతి ప్రదేశంలో అగుపడుతూనే ఉంది. ఆ సూర్యశక్తి మనం కనుక్కుంటూనే ఉంటున్నాం. ప్రకాశం కనిపిస్తూనే ఉంది. ఆ సూర్యప్రకాశం అనేటువంటి ప్రతి ప్రదేశంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. చెట్ల మీద కనిపిస్తుంది, అదిగో ఇక్కడ ఎండబడింది, ఇగో ఇక్కడ ఎండబడింది. నువ్వు ఎండలో ఉంచుంటే నీ మీద కూడా ఎండబడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ సూర్య తాపము, సూర్య ప్రభావము అనేటువంటిది మనకి కనిపిస్తూనే ఉంటుంది స్వభావంగా. ఆయన మనల్ని కప్పినప్పటికీ, ఆయన ఛాయతో కప్పేశారు. ఇంట్లో ఉంటే కప్పరు, మీరు బయటికి వెళ్ళండి, ఆ సూర్య ప్రభావం మీ మీద పడుతుంది. అంటే ఆయన ఛాయతో కప్పడం. కప్పినప్పుడు ఆ సూర్యుని యొక్క ప్రభావము, ఆ సూర్యకాంతి మీ మీద ఎలా అయితే పడుతుందో అంత సహజంగా ఏవం గుణేనాపిహితః, ఈ విధంగా సమస్తమైనటువంటి గుణాలతోనూ నువ్వు సమస్త ప్రాణుల్ని సృష్టించావు. సృష్టి చెయ్యాలంటే ఈ త్రిగుణాలు ఉండాల్సిందే, సత్వరజస్తమో గుణాలు. కాబట్టి సమస్త గుణాలతో కూడినటువంటి ఈ ప్రపంచాన్నంతా కూడా నువ్వు సృష్టించి నీ ఛాయతో దాన్ని కప్పేసి గుణాస్త్వం మా ఆత్మప్రదీపో గుణినశ్చ భూమన్ అంటున్నాడు. గుణాహత్వం, ఆ గుణాలలో కప్పివేయబడినటువంటి ప్రతి ప్రాణిలోనూ నువ్వే ఉంటూ అంతర్లీనంగా ఉంటూ, అంటే సర్వకార్యభూతములైనటువంటి సత్వాది గుణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కప్పబడినట్టుగా ఉంటూ నీ స్వయం ప్రకాశ రూపత్వంతో మొత్తం ఆ జీవుల్ని ప్రకాశింపచేస్తూ ఉన్నావు. అంటే వాటిని నడిపించి చైతన్య రూపులుగా చేసే శక్తివి నీవేనాయనా అంటూ పరమేశ్వరుడు అక్కడ వేడుకుంటున్నాడు.
ఇక్కడ భూమన్ అని ఉంది చూసారా, భూమన్ అనేటువంటిది కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి వాడినటువంటి సంబోధనా వాచకం. అది సంబోధన వాచకం. ఓ అనంత అని అర్థం అక్కడ. హే భూమన్ అనేటువంటి సంబోధన వాచకంగా మనం పెట్టుకోవాలి. యథైవ సూర్య, భూమన్ నిత్య సుఖస్వరూపుడైనటువంటి పరమాత్ముణ్ణి భూమన్ అని పిలుస్తాం. ఇంకా చెప్పాలంటే నిత్యము సుఖస్వరూపుడైనటువంటి స్వరూపం ఏదైతే ఉంటుందో అటువంటి స్వరూపముని మనం భూమన్ అని పిలుస్తాం. అనంతుడైనటువంటి ఆ స్వామిని వేడుకుంటూ ఆ విధంగా స్తోత్రం చేశారు. తర్వాత శ్లోకాలలో యన్మాయా మోహిత ధియ పుత్రధారా గృహాదిషు ఉన్మజ్జంతి నిమజ్జంతి ప్రసక్త వృజినార్ణవే. సంసారం అనేటువంటి అర్ణవంలో సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారయ్యా ప్రాణులు జీవులందరూ కూడా. ఇదంతా దేని వల్ల? యన్మాయా మోహిత ధియ, నీ మాయా మోహితంతో నిండినటువంటి బుద్ధి వలన ప్రజలందరూ ప్రాణులందరూ పుత్రధార గృహాదిషు ఉన్మజ్జంతి, మునిగిపోయారు. మజ్జంతి అంటే మునిగిపోవడం, ఉన్మజ్జంతి అంటే బాగా ఇక లేవలేనంతగా మునిగిపోయారు, కొట్టుమిట్టాడుతున్నారు. నిమజ్జంతి అంటే నిమజ్జనం అయిపోయారు, గణేష నిమజ్జనం. నిమజ్జంతి ప్రసక్త వృజినార్ణవే. ఈ సంసారం అనేటువంటి సాగరంలో అలా ప్రాణులందరూ కూడా ఆసక్తులైపోయి ఈ పాపం అనేటువంటి సముద్రంలో సుడులు తిరుగుతూ అలా కొట్టుకుని చిక్కుకుని అలా మునిగి తేలుతున్నారయ్యా. ఇదంతా నీ మాయ వలనే. యన్మాయయా, ఎవరి మాయ వలనైతే ప్రజలందరూ ప్రాణులందరూ ఇలా ఉన్నారు. దేవదత్తమిమం లబ్ధ్వా నృలోకమజితేంద్రియ యోనాద్రియేత త్వత్పాదౌ సశోచ్యో హ్యాత్మవంచకః. దేవదత్తమిమం లబ్ధ్వా అంటున్నాడు. కాబట్టి దేవదత్తం అంటే పరమాత్ముని యొక్క కృపచేత లభించినటువంటి ఈ రూపం ఏదైతే, అనేకమైనటువంటి రూపాలు ప్రాణులు పొందుతున్నటువంటి లబ్ధ్వా, అనేక రూపాలు పొందుతున్నాం. మనం మానవులం కాబట్టి మానవ రూపాన్ని మనం ధరించాం. మరికొన్ని ఆవులు పశువులు మొదలైన పశుపక్షాదులు మొదలైనటువంటి అనేక రూపాలు ధరించాయి. అనేక రూపాలు పొంది కూడా నృలోకమజితేంద్రియ, ఈ మానవ లోకంలో మనం ఈ విధంగా మానవ శరీరాలను చక్కగా పొంది కూడా ఎలా ఉన్నాం? మనమందరం జితేంద్రియులుగా ఉన్నామా? అజితేంద్రియ అని పక్కన అకారం పెట్టారు. అజితేంద్రియ, ఇంద్రియాల్ని జయించలేక ఇంద్రియాలకి వశమైపోయి యో నాద్రియేత తత్పాదౌ, నీ పాద పద్మాల యొక్క గొప్ప మహిమని తెలుసుకోలేకపోతున్నారయ్యా. చివరికి వాళ్ళందరూ కూడా నీ చరణ కమలాలను ఆశ్రయించక ఈ సముద్రంలో కొట్టుమిట్టాడుతూ చివరికి సోచ్య, అనేక బాధలు పడుతూ ఆత్మవంచకుల్లాగా తిరుగుతున్నారు. ఆత్మవంచకులు అంటే అబ్బే నాకు ధైర్యం ఉంది బాగా, నేను ఇంద్రియ నిగ్రహంగా ఉంటాను అంటే వాళ్ళకి వాళ్ళు డాంబికాలు పలుకునేటువంటి పిచ్చోళ్ళు లాగా తిరుగుతున్నారు. చివరికి వాళ్ళందరూ ఏమిటంటే ఆత్మవంచకులే. అంటే వాళ్ళ ఆత్మని వాళ్లే వంచన చేసుకునేటువంటి నయవంచకులై ఆత్మవంచన చేసుకునే మోసగాళ్ళులా తయారవుతున్నారు. పోనీ వాళ్ళు ఏమన్నా ఇంద్రియాలను జయించారా? అజితేంద్రియ, వాళ్ళందరూ అజితేంద్రియ. చివరికి వాళ్ళందరూ ఏమవుతుంది? సశోచ్య ఏవ, వాళ్ళ జీవితం అంతా ఈ నయవంచనతో మిగుల శోకనీయమైపోయి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంటారయ్య వాళ్ళందరూ కూడా. యస్త్వాం విసృజతే మత్య ఆత్మానం ప్రియమీశ్వరం విపర్యయేంద్రియార్థార్థం విషమత్యమృతం త్యజన్. విషమితి అమృతం త్యజన్, అమృతాన్ని విడిచిపెట్టేసి విషాన్ని స్వీకరిస్తే ఎలా ఉంటుందో అలా నీ పాదపద్మాన్ని విడిచిపెట్టేసి ఈ సంసారం అనే సాగరంలో కొట్టుమిట్టాడుతున్నారు. విషాన్ని స్వీకరిస్తున్నారు, అమృతాన్ని వదిలిపెట్టి. ఎవరు? ఈ అల్పులందరూ కూడా. ఎవరు అంటే యస్వాం విసృజతే మత్స్య ఆత్మానం. ఆత్మానం అనే పేరు కూడా పెట్టాడు. ఆత్మానం అంటే నేను కూడా అదే ఉంది, నా పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పుకుంటాడు పరమేశ్వరుడు. నాతో పాటుగా అంటే తన దగ్గర నుంచి ప్రారంభించుకొని నేనైనా సరే, నా తర్వాత బ్రహ్మదేవుడైనా ఇంద్రుడైనా ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, ఇదిగో మా పరిస్థితి ఇలా ఉందని చెప్పుకోవడం అక్కడ. అయితే సమస్త జీవులు కూడా ఈ విధంగా నీ కృపచేత సమస్త జీవులు కూడా మేలు చేస్తూ ఉంటావయ్యా. అయినా నిన్ను కోరుకోకుండా నువ్వేమన్నా మేలు చేద్దామని నువ్వు అనుకుంటావు, కానీ
విపర్యయేంద్రియార్థార్థం. నువ్వెంత మేలు చేద్దామనుకున్నా కూడా వాళ్ళందరూ కూడా విపర్యయంగా ప్రవర్తిస్తూ విషమతుల్యమైనటువంటి ఇంద్రియ సుఖాల కోసం పాటుపడుతూ అమృతత్వమైనటువంటి నీ పాదపద్మాన్ని వదిలేస్తున్నారయ్యా. అల్పులైనటువంటి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అంటే విషయ సుఖాల కోసం అర్రులు చాస్తున్నటువంటి అల్పులు వాళ్ళందరూ అమృతం కాదని విషాన్ని త్రాగడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. అహం బ్రహ్మాద విబుధా అంటూ నా దగ్గర నుంచి నా పరిస్థితి అలాగే ఉందని మొదలు పెడుతున్నాడు పరమేశ్వరుడు. నేనేమిటి, బ్రహ్మాది దేవతలు ఏమిటి, అందరం ఇలాగే ఉన్నాం అంటూ మరికొన్ని శ్లోకాలు, ఇంకా 10 శ్లోకాలు ఉన్నాయి. ఆ 10 శ్లోకాలు రేపటి పాఠంలో మనం పూర్తి చేసుకున్నాం. అంతవరకు సెలవు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అధ్యాయం అంతా కూడా అనేకమైనటువంటి విజయాలని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఫలశ్రుతి గాంచినటువంటి అధ్యాయం ఇది. ఈ అధ్యాయం చివరిలో వ్యాసుల వారు దానికి ఫలశ్రుతిగా కూడా చెప్పారు. ఈ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క విజయ గాథని ఎవరైతే ఆలకిస్తారో, పఠిస్తారో, స్మరిస్తారో వారికి సదా విజయం చేకూరుతుంది అని ఫలశ్రుతిలో చెప్పినటువంటి. కాబట్టి దీంట్లో 2 స్తోత్రాలు, అద్భుతమైనటువంటి స్తోత్రాలు చెప్పారు. ఒకటి జ్వరం చేసిన స్తోత్రము, ఇంకోటి పరమేశ్వరుడు చేసినటువంటి స్తోత్రము. ఈ 2 స్తోత్రాలు. ఇదే కాకుండా బాణాసురుడి యొక్క అహంకారం, అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఏ విధంగా రాక్షస అహంకారాలు మొదలైనటువంటివన్నీ పరమాత్ముని యొక్క సేవతో, పరమాత్ముడి స్థితితో అవన్నీ కూడా హరించేస్తాయో, అవి హరించాయంటే మనకి విజయమే లభిస్తుంది. అట్లాంటి విజయం లభించేటువంటి అద్భుతమైన అధ్యాయం ఇది. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీలున్నప్పుడల్లా దాన్ని స్మరిస్తూ ఉండండి. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చయత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.